డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు వైజాగ్లో సిఐటియు మహాసభలు జరగనున్నాయి. అందుకు సంబంధించిన సిఐటియు ఆల్ ఇండియా మహాసభల పోస్టర్ను రాష్ట్ర అధ్యక్షుడు ఏబి నాగేశ్వరరావు రిలీజ్ చేశారు. జనవరి 4న బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఏపీ వ్యాప్తంగా శ్రామిక ఉత్సవాలు జరుగుతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు పాటిస్తున్నాయన్నారు. కార్మికులందరినీ కూడా ఇన్ని సంవత్సరాలు జీవితాంతం చేసినా కూడా నో పర్మనెంట్ అనే విధానం అవలంబిస్తున్నారు. పెన్షన్ ఇచ్చేటువంటి దాన్ని తీసేసి న్యూ పెన్షన్ పేరుతోటి నో పెన్షన్, ఎవరికి పెన్షన్ అందకుండా చేస్తున్నారు. అతి తక్కువ జీతాలు నిన్ననే అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి జాతీయ కనీస వేతనం రోజుకి 178 రూపాయలు మాత్రమే. ఈ లేబర్ కోడ్ సారాంశం అంతా కూడా కార్పొరేట్లకు ఎర్రతివా చేసి పరచడం తప్ప ఇంకోటి కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో వారి కార్పొరేట్లకు అనుకూలంగాను కార్మిక వర్గానికి వ్యతిరేకంగాను ఈ 4 లేబర్ కోడ్లు రావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్మిక వర్గానికి పూర్తి వ్యతిరేకమైనటువంటివి. దీనివల్ల కార్మికులు కనీసం సంఘం పెట్టుకోవడానికి లేకుండా చేస్తున్నారు. బ్రిటిష్ వాడి కాలంలోనే 1926లో ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది. కానీ ఈరోజు ఆ చట్టానికి తూట్లు పొడిచి 7 మంది ఉంటే ఇప్పటిదాకా సంఘం పెట్టుకోవచ్చు. ఇక ముందు 10%, విశాఖ లాంటి భారీ పరిశ్రమలో సంఘం పెట్టాలంటే 1000 మంది ఉండాలి. సంఘం లేకపోతే సంఘం పెట్టడానికి లేదు, సమ్మె చేయడానికి లేదు. సమ్మె చేస్తే మాలాంటి నాయకులందరినీ కూడా జైల్లో పెట్టచ్చు. కార్మికులకు ఒక రోజుకి 8 రోజులు జీతం కట్టింగ్ చేయొచ్చు. అన్ని చట్టాలు వెల్ఫేర్ ఇప్పటిదాకా ఉన్న జర్నలిస్టులతో సహా మైన్స్, సెనరేజ్, బిల్డింగ్, సెస్ లాంటివి ఉన్నటువంటివన్నీ కూడా సంక్షేమానికి ఉపయోగించేవన్నీ కూడా రద్దు చేస్తారు. మహాసభలు 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖ నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిఐటియు నేతలందరూ కూడా, కార్మిక నేతలందరూ కూడా హాజరవబోతా ఉన్నారు. 20 దేశాల నుంచి సౌహార్ద సందేశాలు ఇవ్వటానికి కూడా ఇతర దేశాల నుంచి కూడా వస్తా ఉన్నారు. ఈ మహాసభలని జయప్రదం చేయాలని 50 మంది ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జనవరి 4వ తేదీన భారీ ర్యాలీ బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభకి, ర్యాలీకి మొత్తం కార్మికులతో పాటు, కార్మిక కుటుంబాలతో పాటు ప్రజానికం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై ఏకపక్షంగా దాడి చేస్తా ఉన్నాయి. హక్కుల్ని కాలరాసేటటువంటి పని చేస్తా ఉన్నాయి. ఉపాధి కల్పించేటటువంటి పని జరగడం లేదు. ఆల్రెడీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీముల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి భద్రత లేనటువంటి పరిస్థితి వస్తా ఉంది.